అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక సవాల్ చేశారు. అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో రాధాకృష్ణ గారి కుమారుడికి కుమార్తెకి లబ్ధి జరిగింది. సో నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు పైరువీలు చేసుకొని లాబింగులు చేసుకొని విలువైన భూమిని రిటర్నబుల్ ప్లాట్లుగా కొట్టేశారు అని వైసీపీ ఆరోపణలు చేస్తూ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దాంతో రాధాకృష్ణ గారు ఈరోజు వచ్చిన కొత్త పలుకులో ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశారు. ఆయన ఏమన్నారంటే, చాయిస్ ఈజ్ యువర్స్ మిస్టర్ జగన్ రెడ్డి. నువ్వు ఆరోపణ చేయడం, నేను సమాధానం చెప్పడం తగదు, కానీ ఒక పని చేద్దాం. ప్లాట్ల కేటాయింపులో అధికారులను నేను కానీ నా సిబ్బంది కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసినట్టుగా జగన్ అనుకో రుజువు చేస్తే, జాగ్రత్తగా వినండి, ఆయన చేసిన సవాల్లో ఉన్న ఒక చిన్న లాజిక్ ఉంది. మాకు విలువైన ప్లాట్లు వచ్చాయి అని మీరు రుజువు చేస్తే అనలా, మేము లాబియింగ్ చేసినట్టు పైరువీలు చేసినట్టు రుజువు చేస్తే అన్నారు. అర్థమైందిగా దీనికి దానికి తేడా. సో ఇంతకీ వైసీపీ చేసిన ఆరోపణ ఏంటి అంటే, మొన్న ఒక 12 రోజుల కిందట సాక్షిలో ఒక వార్త వచ్చింది. సీఎం సన్నిహితులకైనా జాక్పాట్ అని. లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు తీరును ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు. నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు కూతురు 5 ఎకరాల 39 సెంట్లు సిఆర్డీఏకు అప్పగింత. దానికి బదులుగా ఫలితంగా వెస్ట్ బైపాస్ పక్కనే 1500 గజాల చొప్పున 2, 1000 గజాల చొప్పున మరో 2 నివాస ప్లాట్లు కేటాయింపు. అలాగే ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎదురుగా కూడలిలో 660 గజాల చొప్పున ఇంకో 2 వాణిజ్య ప్లాట్లు కేటాయింపు. సో వీళ్ళు నీరుకొండలో 5.5 ఎకరాలు సిఆర్డీఏకి ఇచ్చారు. దానికి బదులుగా వీళ్ళకి అత్యంత విలువైన రిటర్నబుల్ ప్లాట్లు వీళ్ళకి దక్కాయి అని సాక్షిలో రాశారు. ఇక్కడ సాక్షిలో రాసినట్టు నిజంగా వీళ్ళకి విలువైనవి దక్కాయా అనేవి కూడా మనం ఒకసారి చూస్తే, వెస్ట్ బైపాస్ పక్కనే అని రాశారు కదా, కాదు. వెస్ట్ బైపాస్కి ఒక 350 మీటర్ల దూరంలో, అంటే వెస్ట్ బైపాస్ పక్కన ఒక వెంచర్ ఉంది, అక్కడ రిటర్నబుల్ ప్లాట్లు కొంతమందికి ఇచ్చారు. వారిలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి కుమారుడికి కూడా వచ్చాయి. వెస్ట్ బైపాస్కి ఒక 300 మీటర్లు 350 మీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఒక 1/4 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో వీళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు 2 వచ్చాయి. అయితే ఇది లాబియింగ్ పైరువీలు చేసి తెచ్చుకున్నారు అని చెప్పి సాక్షి వాళ్ళు అంటారు, వైసీపీ వాళ్ళు అంటారు. ఇది పైరువీలు చేయలేదు, మాకు లాటరీ ద్వారానే వచ్చింది అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అండ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అంటారు. సో ఇక్కడ మనకు తెలిసిన, మనం గమనించాల్సిన నిజం, వీళ్ళు పైరువీలు చేశారా లేదా అనేది పక్కన పెడితే, వీళ్ళకి నిజంగా వీళ్ళు లాబియింగ్లో పైరువీలో చేస్తే కోర్ క్యాపిటల్ అయిన రాయపూడి కానీ, తుళ్ళూరు కానీ, వెలగపూడి కానీ అవన్నీ కోర్ క్యాపిటల్ ఏరియాస్. అక్కడ ఈజీగా 50,000కు పైగా ఉంటుంది గజం. 60,000 70,000 కూడా పలుకుతుంది ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి. అక్కడే తీసుకునే వాళ్ళుగా. అక్కడ తీసుకోకుండా వీళ్ళకి ఎక్కడొచ్చాయి? వెస్ట్ బైపాస్ పక్కన వచ్చాయి. సో ఇక్కడ 25,000 ఉంటుంది సుమారుగా ఒక గజం, చదరపు గజం. సో వీళ్ళేమో మేము లాబింగ్ చేయలేదంటారు, వాళ్ళేమో చేశారంటారు. లాబింగ్ చేస్తే నిజంగా కోర్ క్యాపిటల్లో వచ్చేదనేది లాజిక్ మర్చిపోకూడదు. అండ్ ఇది వెస్ట్ బైపాస్ పక్కనే లేదనేది కూడా వాస్తవం. ఇక మరొకటి, వీళ్ళకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా వచ్చాయన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా ఎదురుగా ఆల్రెడీ అదొక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో వీళ్ళకి 5వ 6వ లైన్లోనూ వచ్చాయి. ఆల్రెడీ అక్కడ చాలామందికి ఫ్లాట్లు ఇచ్చారు. దానిలో వీళ్ళు 4వ లైన్లో వీళ్ళకి ఫ్లాట్లు వచ్చాయన్నమాట. సో ఇది కూడా వెస్ట్ బైపాస్ పక్కనే కాదు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఇమీడియట్గా వీళ్ళది లేదు, ఇంకొంతమందికి ఉన్నాయి, వాళ్ళ తర్వాత వీళ్ళకు ఉందన్నమాట. సో సుమారుగా అంటే వీళ్ళు ఈ 2 చోట్ల కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా కావచ్చు, వెస్ట్ బైపాస్ పక్కన కావచ్చు, వాళ్ళు పక్కనే ఎదురుగానే రాశారు కానీ అంత దగ్గరలో కాదు అనేది వీళ్ళ వాదన. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి ప్యూర్లీ లాటరీ ద్వారానే వస్తుంది. దీనిలో లాటరీ తీయకుండా నిజంగా లాబియింగ్ ద్వారా వస్తే అక్కడ రైతులు గొడవ చేస్తారు. ఫస్ట్ రైతులే బయటకు వచ్చేస్తారు. ఏమండి, సొంత అన్నదమ్ముల మధ్య అన్నకి లబ్ధి జరిగి తమ్ముడికి అలా జరగకపోతే ఊరుకోరు కదా, బయటకు వచ్చేస్తారుగా, చెప్పేస్తారుగా, ఉంటుందిగా కడుపు మంట ఎంతో కొంత.
పక్క పక్కన ఉన్న వాళ్ళకే పక్కనోడికి అలా లబ్ధి జరిగితే ఈడికి జరగకపోతే ఊరుకోరుగా. అలా రాజధానికి భూములు ఇచ్చిన 29,000 మంది రైతులు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారుగా. అందులో కనీసం ఒక 1,500 మందో 2,000 మందో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉంటారుగా. ఈ రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు లాటరీ ఏ విధంగా జరుగుతుందనేది 24/7 మానిటర్ చేస్తారు కదా. సో వీళ్ళు లాబింగ్లు పైరువీలు చేసి వీళ్ళకు అనుకూలమైన స్థానాల్లో తెచ్చుకుంటే వాళ్ళేం ఊరుకోరుగా. చెప్తున్నాను కదా, సొంత కుటుంబ సభ్యులుగా అలా లబ్ధి జరిగితే ఈ రోజుల్లో ఎవరు ఊరుకోరు. అటువంటిది ఏబిఎన్ ఆర్కే అయితే ఏంటి, ఈనాడు కిరణ్ గారు వీళ్ళు అయితే ఏంటి, రిటర్నబుల్ ప్లాట్లు వాళ్ళకైతే విలువైనవి ఇచ్చేయండి, మాకు విలువైనవి ఇవ్వకపోయినా పర్వాలేదని ఎవరు త్యాగధనులు ఉండరు కదా. కాబట్టి ఆ విషయంలో లాబింగ్లు పైరువీలు జరిగాయడానికి లేదు. లాటరీ ద్వారా వీళ్ళకి వచ్చాయి, ప్లస్ లాబింగ్లు చేసుకుంటే ఎక్కడో విలువైన వెలగపూడి తుళ్ళూరు అక్కడే చేసుకునే వాళ్ళు కదా అనేది కూడా పాయింటే. సో ఇది ఏం వివాదం ఏమీ లేదు, ఒక చిన్న విషయం అంతే. దాన్ని పట్టుకొని వీళ్ళు విపరీతంగా హైలైట్ చేస్తున్నారు. ఏబిఎన్ ఆర్కే గారు లాగానే ఇక్కడ మరో 500 మంది రైతులకు కూడా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా అండ్ వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు వచ్చాయి, రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. మరి వాళ్ళు లాబింగ్ చేసుకున్నట్టేనా, వాళ్ళు పైరువీలు చేసుకున్నట్టేనా? సో వీళ్ళు ఏదో కావాలని ఏమీ లేని దాన్ని రైతులను రెచ్చగొట్టాలని, ఆ ప్రాంతంలో ఏదో ఒక పెద్ద కుంభకోణం జరిగిపోతుందని చిత్రీకరించాలని లేనిపోని అభూత కల్పనల వార్తలు తప్పితే నిజంగా అక్కడ అంత సీన్ లేదు. సో అందుకే ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు సవాల్ చేశారు, నేను పైరువీ చేసినట్టు మీరు నిరూపిస్తే ఆ ఫ్లాట్లు మీకే ఇచ్చేస్తాను, మీరే తీసుకోండి, మీరే ఉంచుకోండి అని. సో మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఆ సవాల్ స్వీకరిస్తారో లేదో చూద్దాం.